అసలు ఎవర్రా నన్ను గిట్ల తయారు చేసింది? ఇంతకు నేనేనా? అరే నీ అవ్వ ఏదో అనుకుంటే ఏమో అయినట్టు, అరే ఊరిన పుండు మీద ఉప్పు కారం చల్లినట్టు నేను నా ముఖం చూసుకుంటే శివ్వర పడుతుంది నీ అవ్వ అన్నట్టుగా ఉందట కథ. ఓ కోతి చేసావు, ఇక చూడు ఎట్లా ఉందో భాగవతం. కోతిని నేను కోతిని, కొంట చేతలకు నేను చిరునామని. కోతిని నేను కోతిని, కొంటే చేతలకు నేను చిరునామని. నేను కోతిని తిక్కడ పక్కడ చేసేటి జాతిని. నేను కోతిని తిక్కడ పక్కడ చేసేటి జాతిని. ఊరు ముందరి చేను కాకుల పాలు, నా ముందు ఎవరున్నా నవ్వుల పాలు. ఊరు ముందరి చేను కాకుల పాలు, నా ముందు ఎవరున్నా నవ్వుల పాలు. ఎందుకో నాకు ఈ రూపు ఇచ్చాడు దేవుడు, పుట్టుకతోటి నాకు ఈ గుణము ఇచ్చాడు దేవుడు. అందుకే నా వృత్తిని నేను సాగిస్తున్నాను, ఈ బండిని నేను మూత మోగిస్తున్నాను. ఇక చూడు కోతి భాగవతం ఎట్టబోతుందో. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే గోగానాక అన్నట్టు చూసినారులా. కోతికి బండి దొరికినందుకు బైకు వయ్యలు వదలగొడుతుందిలా. మొత్తానికి అమ్మ కోపము పిల్లగాని మీద చూపించినట్టు కోతి కోపము బండి మీద చూపించినందుకు ఇక ఇది వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అందరు కడుపుబ్బ నవ్వుతుర్రులా లోకం అంతా.